ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ ఈ వీడియో చూసినారనుకో జనరల్ సైన్స్ నుంచి మినిమం 20 మార్క్స్ వస్తాయి. రిపీటెడ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, న్యూటన్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ డాష్ అంటే ఫోర్స్. ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1 pound ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. చేయండి, కామెంట్ చేయండి. ఆన్సరు 454 grams. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ టెంపరేచర్. క్వశ్చన్ వచ్చే లోపల మీరు మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్, అన్ని టెంపరేచర్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ఎంకే స్టాండర్డ్ ఫర్. కామెంట్ చేయాల, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. రిపీటెడ్ క్వశ్చన్స్. మీటర్ కిలోగ్రామ్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. కామెంట్ చేయాలా, ఎందుకంటే నేను చెప్తే వేస్ట్, మీలో ఎంత సత్తు ఉందో తెలిసిపోతుంది. వోల్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీలో ఏది? మొమెంటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ రిపీటెడ్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఎడ్జ్. ఆన్సర్ ఎడ్జ్. డెప్త్ ఆఫ్ ఓషన్ ఈజ్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. ఫాస్ట్గా కామెంట్ చేయాలి. ఫాథోమీటర్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఫాథోమీటర్. నెక్స్ట్, హౌ మెనీ లీటర్స్ ప్రజెంట్ ఇన్ 1 gallon. ఫాస్ట్గా చేయాలి. ఆన్సర్ 4.54. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టంలో మీకు ఏం యూనిట్స్ ఏమి? ఎర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. స్కేలర్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. వెక్టర్ అంటే 2 ఉంటాయి. డిస్టెన్స్. ఆన్సర్ ఇస్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ యూనిట్ ఈజ్ యూజ్ మెజర్ టు టెంపరేచర్. ఫాస్ట్గా నేను చెప్పలేక ముందరే మీరు చేయాలి. కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, ది వర్కింగ్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్. centrifugal force. Next question, negativity acceleration of a body is called. Displacement. Next question, SI unit of measurement of frequency is called. ఫాస్ట్గా చేయాలి. Edges. Next, 1 joule is equal to 10⁻⁷ Hg. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కిలోవాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ చెప్పలే కదా, ఆన్సర్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, which instrument is used for recording wind's velocity. Answer is anemometer. Next question, SI unit used to measure temperature is called. Next question, Kelvin. Next question, which of the following instrument is used to intensity of radiation. రేడియేషన్ అంటే యాక్సినోమీటర్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి కామెంట్ చేయండి. ఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్.
కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్